ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. హుటాహుటిన మా ఫైర్ టెండర్ అలానే మా యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ ని మనం ఇక్కడికి టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్ లో 905 ఫ్లాట్ లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్ లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రీల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్ తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్ లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగింది అనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారం చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్ లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్ కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. అది ఫైర్ యాక్సిడెంట్ అండి. పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ. ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందండి. బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్. బిల్డింగ్ తో ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్. అది కొంచెం డ్యామేజ్ అయింది. థ్యాంక్ యూ. 7:30 లేదు ఏమీ లేదు, ఎవరికి ఏమీ అవ్వలే. అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు, ఏమీ లేదు. బిల్డింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఒత్తి ఆ పెద్ద చూసుకోలేదు, దీపం అక్కడ పెడితే గాలి పడిపోయి అది అంటుకుంది మంట. ఇప్పుడు బాగున్నది. పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారండి. యాక్షన్ తీసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్ లో అయితే ఏం ఇష్యూ లేదు, ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారు అనమాట. అది సేఫ్టీ మెషర్స్ లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆ ఫ్లాట్ లో ఒకలే ఉన్నారండి, పెద్ద ఆవిడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏం లేదు. అది